Yo guys, welcome to Bombay Talkies, The Odyssey. This movie directed by the great Christopher Nolan, మన నోలన్ మామ ఎప్పుడు టిపికల్ మైండ్ బెండింగ్ సబ్జెక్టులతో వస్తుంటాడు. మా మామ పాట కానీ అప్పుడప్పుడు ఇలాంటి స్ట్రైట్ ఫార్వర్డ్ సినిమాలతో వస్తుంటాడు. కానీ ఈ సినిమా అర్థం అవ్వాలంటే ట్రాయ్ మూవీ అన్న చూసి ఉండాలి, లేదా ట్రోజన్ వార్ లో ఉన్న క్యారెక్టర్స్ అన్న మనకు తెలిసి ఉండాలి. అండ్ ఈ వీడియో చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ బాంబే టాకీస్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆఫన్ అండ్ హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, ప్లీజ్ డూ హైప్. అండ్ ఈ మూవీని ట్రూ ఐమాక్స్ ఫార్మాట్ లో పిక్చరైజ్ చేశారు. అంటే 1.43:1 ఫార్మాట్ లో పిక్చరైజ్ చేశారు. ఆ ఫార్మాట్ ని సపోర్ట్ చేసే థియేటర్స్ ఎంటైర్ వరల్డ్ లో కేవలం 65 to 70 మాత్రమే ఉన్నాయి. అండ్ ఇంకొకటి స్టాండర్డ్ ఐమాక్స్ ఫార్మాట్ అని ఉంది, అది కూడా కలుపుకుంటే మొత్తం 1800+ ఉన్నాయి అరౌండ్ ద వరల్డ్. ఈ స్టాండర్డ్ ఐమాక్స్ ఫార్మాట్ అంటే 1.90:1 ఫార్మాట్ లో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే యాక్చువల్ ఫుటేజ్ నుంచి అప్పర్ పార్ట్ అండ్ బిలో పార్ట్ క్రాప్ అయిపోతాయి, బట్ స్టిల్ గ్రేట్ సౌండ్ ఎక్స్పీరియన్స్ అండ్ గ్రేట్ విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలుగుతుంది స్టాండర్డ్ ఫార్మాట్ కూడా. సో మన ఇండియాలో అయితే ఒక్క ట్రూ ఐమాక్స్ స్క్రీన్ కూడా లేదు. ఒకటి ఉంది గుజరాత్ లో, అది కమర్షియల్ కాదు, డాక్యుమెంటరీస్ అవి మాత్రం వేస్తారు, మూవీస్ ప్లే చేయరు దానిలో. కానీ 34 స్టాండర్డ్ ఐమాక్స్ స్క్రీన్స్ అయితే ఉన్నాయి, వాటిల్లో ఈ సినిమాని బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక ఈ సినిమా ఎలా ఉంది అంటే, ఈ సినిమా స్టోరీ గ్రీక్ మైథాలజీ నుంచి తీసుకుంది. 10 years ట్రోజన్ వార్ జరిగింది. ట్రోజన్ వార్ జరిగిన తర్వాత ఒడిసీ అండ్ తన వారియర్స్ అందరూ కలిసి తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటారు. కానీ ఒడిసీ ఇయర్స్ అయిపోతున్నా తన ఇంటికి చేరుకోలేడు. సో మన హీరో ఎందుకు ఇంటికి చేరుకోలేదు, ఆయన జర్నీలో ఎలాంటి అడ్వెంచర్స్ ని ఎక్స్పీరియన్స్ చేశాడు, ఫైనల్ గా చేరుకున్నాడా లేదా, అసలు బతికే ఉన్నాడా లేదా, ఇలాంటి పాయింట్స్ మీద స్టోరీ నడుస్తుంది. అంతేకాకుండా దీనికి ప్యారలల్ గా ఆ రాజ్యంలో రాజు ఉన్నాడు, ఆటోమేటిక్ గా చాలా మంది ఆ రాజ్యాన్ని దక్కించుకోవాలని కుట్ర పడుతూ ఉంటారు. సో హౌ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఎండ్ అప్ అనే స్టోరీ. అండ్ ఈ సినిమా ఎలా ఉంది అంటే, మొత్తం గ్రీక్ మైథాలజీ బేస్డ్ మూవీస్ లో నాకు బాగా నచ్చిన సినిమా ట్రాయ్. ఈ సినిమా ఫస్ట్ 1.5 hours సేమ్ ఆ ట్రాయ్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందో అంతటి ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఈ సినిమా ఫస్ట్ 30 to 40 minutes చాలా ఫ్లాట్ గా స్లోగా నడుస్తుంది. ఆ టైంలో ఒడిసీకి అండ్ తన సన్ కి మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్స్ గురించి కానీ, అండ్ హీరోయిన్ తన కోసం ఎంతలా వెయిట్ చేస్తుంది అన్న విషయాలు కానీ, అండ్ ప్రజెంట్ రాజ్యంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అన్న విషయాలు బాగా ప్రజెంట్ చేస్తాడు. సో అవన్నీ పాయింట్స్ మనకు ఆ వరల్డ్ లోకి ఎంటర్ అవడానికి మంచి హెల్ప్ అవుతుంది. అండ్ సినిమా విజువల్లీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, అండ్ ప్రతి సీన్ చాలా ఆర్గానిక్ ఉంటుంది. అండ్ సౌండ్స్ ఎంత బాగా ప్రజెంట్ చేశారంటే, సినిమాలో ఉన్న ప్రతి సౌండ్ డీటెయిలింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఈవెన్ బోట్ పైన తెరచాప సౌండ్ కూడా చాలా రియలిస్టిక్ గా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చేలాగా ఉంటుంది సౌండ్స్ అంతా. సినిమా మేకింగ్ వైజ్ కానీ టెక్నికల్లీ కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. Technically you can witness the extraordinary experience, but the problem is with the screenplay and storytelling. First 1 hour 30 minutes బానే ఉంటది, కానీ పోను అదే ఫ్లాట్ నేరేషన్, అదే స్లో స్క్రీన్ ప్లే ఒకనొక పాయింట్ లో మనకు బోర్ కొట్టేస్తుంది అనమాట. ఇప్పుడు ట్రాయ్ సినిమా చూసుకుంటే, ట్రాయ్ సినిమా హ్యాస్ సేమ్ లెంత్ యాజ్ ఒడిసీ, బట్ ట్రాయ్ నెవర్ ఫీల్ సో బోరింగ్ బికాస్ ఇట్ బ్యాలెన్సెస్ బోత్ ఎపిక్ డ్రామా అలాంగ్ విత్ గ్రేట్ కమర్షియల్ ఎలిమెంట్స్. అండ్ ట్రాయ్ నెవర్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ టెక్నికల్ ఆస్పెక్ట్స్, ఇట్ హ్యాస్ గుడ్ స్టోరీ డ్రివెన్ డ్రామా. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ టు దిస్ మేజర్ డైరెక్టర్స్, దే మోర్ కాన్సంట్రేట్ on technical values, visuals and everything apart from the story. Of course technical aspects should be there and technical quality should be maintained, but along with a well treated story. Even Avatar Part 3 from James Cameron also, they more focused on technical aspects and visuals apart from the story. సినిమా మొత్తం ఒకే లైన్ మీద అక్కడక్కడే తిరుగుతుంటది, ఎక్కడ గ్రేట్ యాక్షన్ సీక్వెన్స్ ఉండవు, అలా అని చెప్పి మంచి హై ఇచ్చే మూమెంట్స్ కూడా ఉండవు. సినిమా అంతా చూసాక ఏదో ఉందిలే అని సర్దుకుపోతాం అంతే. అండ్ టామ్ హాలండ్ క్యారెక్టర్ కూడా, టామ్ హాలండ్ సినిమాలో ఉన్నాడని కానీ ఆటోమేటిక్ గా ఆ క్యారెక్టర్ మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుంటాం, బట్ హిస్ క్యారెక్టర్ డజంట్ హ్యావ్ ఎనీ స్కోప్, ఏదో ఒక సైడ్ క్యారెక్టర్ లాగా ఉంటాడు సినిమా అంతా. సో నాకైతే సినిమా చూసాక ఏదో ఉందిలే అన్న ఫీలే వచ్చింది. కానీ విజువల్ గా కానీ టెక్నికల్ గా కానీ సౌండ్ డిజైనింగ్ కానీ క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే ఈ సినిమాని ట్రై చేయొచ్చు. ఫైనల్ గా ఈ సినిమాకి బాంబే టాకీస్ ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. దట్ ఈస్ ఆల్సో ఫర్ క్వాలిటీ ఆఫ్ ద మేకింగ్. సో ఇది ఈ సినిమా విశేషాలు. వచ్చే మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.